చింత చచ్చినా పులుపు చావలేదంటే గిదేనేమో. కొంతమంది రెవెన్యూ వాళ్ళు ఇంకా తీరు మార్చుకుంటలేరు. గదే పాత పోకడల పోతుర్రు. రెవెన్యూ వాళ్ళు కొంతమంది జనాలను జలగలు పట్టుకున్నట్టే వాటి పీడుస్తురని కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ను కూకటి ఏళ్లతోటి ప్రక్షాళన చేసిండు. ఆయన కూడా అలవాటైన బుద్ధి ఏడికి పోతుంది అన్నట్టు జనాలను ఇంకా గోసలు పుచ్చుకుంటూనే ఉన్నారు. ప్రజల పన్నులను జీతంగా తీసుకుంటున్నందుకు కొద్దిగా నియతిగా పనిచేసుడే బంద్ చేసిండ్రు కొంతమంది సర్కారు ఉద్యోగులు. కొందరు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి పబ్లిక్ కు తిప్పలే ఉన్నది. జీతానికి పనిచేసుడు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఎనడో బంద్ చేసిర్రు. జీతం అనేది ఓటర్లకు పోయి తిన్నప్పుడు వెయిటర్ కి ఇచ్చే టిప్పు లెక్క అయిపోయింది కొంతమందికి. కొందరైతే బాగా లంచాలే టిఫిని, లంచాలే లంచు, లంచాలే డిన్నర్ లెక్క తింటారని అంటారు బాధితులు. ఇంతసేపు జేబులు నింపుకోవాలన్న యావనే గాని నియతిగా పనిచేసేటోళ్ళు కరువైపోయారు డిపార్ట్మెంట్ లా అనిపిస్తుందట. ఈ అన్న పరిస్థితి చూడుర్రి. ఆయన భార్య పేరు మీద ఉన్న భూమిని జనగామ జిల్లా చిల్పూరు తహసీల్దారు అక్రమంగా వేరేటోళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిందట. ఇన్నిసార్లు పోయి అడిగినా నాకు కాదు నా తోక చెప్పు అని ఇయాల తిక్కలేసి పురుగుల మందు డబ్బా పట్టుకొని శిల్పూర్ తహసీల్దార్ ఆఫీస్ ముంగట ఇట్లా నిరసన చేసిండు. పట్టా పాస్బుక్ బ్యాంకులు ఉండగానే తహసీల్దార్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తాడు? వాళ్ళ తాన లంచాల బుక్కే మా నోట్ల మన్ను కొట్టిందని బాధితుడు ఇట్లా గోడెలో పోసుకున్నాడు. నీకు క్రాప్ లోన్ ఉంటది, బుక్ పట్టదారు పాస్ బుక్ బ్యాంక్ లో ఉంటది. ఉండగా కూడా ఎటువంటి డాక్యుమెంట్ జిరాక్స్ పేపర్ కూడా లేకుండా మీరు ఏ ఎవిడెన్స్ తో చేసిళ్ళు? నా భార్య నుండి నాకేమైనా డైవర్స్ అయిందా? ఒకవేళ లేకపోతే తెలియకుండా ఎట్లా చేసి ఇక ఈడ కథ ఇట్లుంటే ఇగో నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయత్ కాడ కూడా అగ్గిసొంటి కథనే అయింది. పట్టా జాగాలు ఇల్లు కట్టుకుంటా అంటే గ్రామ పంచాయతీలు పర్మిషన్ ఇస్తలేరని ఈడిగ పద్మమ్మ అనే పంచాయత్ ఆఫీస్ లో పెట్రోల్ బాటిల్ పట్టుకొని పోయింది. నా కొడుకులను పట్టించుకుంటలేరని ఆమెకున్న కొంత జాగను వేరేటోళ్ళకి అమ్మిందట. ఆ జాగ కొనుక్కున్న ఆయన ఇల్లు కట్టుకుంటా అంటే ఆమె కొడుకులు పాలనిస్తలేరట. గ్రామ పంచాయతీ కార్యదర్శి 3 నెలల సంది ఇప్పించుకుంటున్నట. కొడుకుల తాన పైసలు తీసుకునే వీళ్ళు నన్ను గోస ఉచ్చుకుంటారని వాపోతున్నది ముసలవ్వ. నా భూమి నేను అమ్ముకుంటే నడిమిట్లా ఈ తోకమాటగాలకేంది? అమ్ముకుంటా దానం ఇస్తా, మరి నన్ను కొడుకులు పట్టించుకున్నప్పుడు ఏం చేస్తా? 4 రూపాయలు నా తాను ఉంటది, ఎవరైనా వచ్చి ఇంత చేతి చేసిపోతారు. పర్మిషన్ ఇవ్వకుంటే ఈయన పెట్రోల్ పోసుకొని అందరు పేరు చెప్పి మరి జీవి తీసుకుంటా అని బెదిరించింది. ఇక ఈ లోపల ముచ్చట పోలీసు వాళ్ళకి ఎరికే వాళ్ళు వచ్చి ఆ వన్స్ అందాయించారు. ఇరడు మారుతారో ఏమో మరి అసొంటి ఆఫీసర్లుగా. నా పేరు పద్మమ్మ. ఏమైందో నా భూమి అమ్ముతే ఈ సిగరెట్ ఈ భూమికి ఇల్లుకు ఇయనిస్తుండదు. 3 నెలలు అవుతుండదు. మద్దూరులో పోయి కాలంలో కూడా పడ్డా వద్దంటారు. ఇంకా టైము అంటాని నారాయణపేటకి 2 గంటల ఆఫీస్ దొరికొచ్చిండు. 3 దినాలు టైం ఇచ్చిండు. 3 దినాలు కూడా గప్పుగానే ఉండాలి. ఇంతవరకు కూడా ఇంకా ఇయ్యని అంటుండడు. ఎవరంటారు? సిగరెట్ ఇయ్యాను నీకు అంటున్నాడు. మరి ఏమి అంటాడు? ఇల్లు పర్మిషన్ ఏమంటే ఇస్తలేడు. జాగ ఎవరిదమ్మా? ఏమో ఎట్లనేమో ప్లేస్ ఎవరిది? నాది. నా పేరు మీద ఉండదు. చూసుకోవాలి మీకు అనుమానం ఉంటే కూడా. నీకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తలేడు. నువ్వు దరఖాస్తు పెట్టుకొని ఎన్నాళ్ళు అవుతుంది? 3 నెలలు అవుతుండదు. అయిపోతా నాకు తిరగబట్టి 3 నెలలు అయితే కూడా ఈ పొద్దు రేపు నారాయణపేటకి వెళ్ళి 3 మాటలు ఆఫీస్ దొరకరాబట్టి ఆ అమ్మకి ఏమంటని చెప్పి 4 దినాలు టైం ఇయ్యమ్మా అని అన్నవాడి పొద్దుగాల వచ్చి కూర్చున్నాం. తినకుండా వచ్చి కూర్చున్నాం. మీద ఏమంటాడు మరి? అవో అన్ని రాసుకున్నాడు పెడుతుండడు. అవి వచ్చి చిత్తు పేపర్ల మీద రాసుకుంటాడు పెడుతుండడు. ఇంతేం చేసి పొద్దుగాల నారాయణపేటకు పోయి ఆకలి కొని వస్తే కూడా టైమే చెప్తుండడు. చేయని అంటాడు. బాగా చెప్తా పర్మిషన్ ఇయ్యనంటాడు. అంటాడు. మీ ఇదే ఊరు కదా? ఇదే ఊరు. అడుగు మందిని అంత అడుగు. ఏనా ఒక్కడిని అడుగు. నాదేం దొంగ భూమి కాదు, నేను ఎత్తుకొచ్చిన భూమి కాదు. నాది ఉండడానికే నేను అమ్మవాడిని. పట్ట భూమి? నాకు పట్ట భూమి. పట్ట భూములు ఇల్లు కట్టుకుంటే ఇవ్వచ్చు పర్మిషన్ కదా, ఎందుకు ఇస్తలేదు? నా భూమి నాకు పర్మిషన్ ఇవ్వమంటే ఇస్తలేదు. ఆ కొడుకు ఈ కొడుకు అంటారు. సార్ కొడుకు గంజి పోయినప్పుడు అమ్ముకుంటారా పెడతారా? నా దీని ఉండడంతో నేను అంతా అమ్ముక తింటా. నీ పేరు మీదే ఉంది? నా పేరు మీద ఉండదు. దొంగతనంలో 3 ఎకరాల భూమి నన్ను కొట్టి ఇంట్లో వారేసి చేసుకున్నాడు పెద్ద ఆయన. చేసుకొని ఇప్పుడు పంచాయతీ చేస్తామంటని చెప్పి పంచాయతీలకు రాడు, పని చేయనియదు. లంతం పోసిండు. లంతం తిని ఆ నమ్మన చేస్తుంటాడు. సిగరెట్ మీద మాంసం తిన్నాడు. తిని ఆ నమ్మన చేస్తుంటాడు. 3 నెలల కొలిగి నమ్మన చేస్తుంటాడు. అంటాడు
3 నెలల నుంచి తిరుగుతున్నావా పర్మిషన్ కోసం? 3 నెలలు తిరగబట్టి కాళ్ళు కూడా మొక్కుతాను సారు, నారాయణపేట కాళ్ళు మొక్కుతాను, ఇప్పుడు కూడా కాళ్ళు మొక్కుతాను. ఇక నా క్యాస్ట్కి వచ్చి ఈయన పోసుకొని ఈయన అంచుకొని నీ వద్దనేది వస్తాంతో తిన చూడు. ఇక నా మనసు క్యాస్ట్కి వచ్చి ఎన్ని దినాలు తిరుగు